ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మెను ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. తిరువూరు ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులకు కేటాయించిన స్థలాన్ని సిద్ధం చేశారు. తిరువూరు నుండి గంగావతి మంత్రాలయం బస్ సర్వీస్ పునరుద్ధరణ కొరకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. అన్నానగానే అది దాదాపు 290 నుంచి 300 కుటుంబాలు ఈరోజు తిరువూరు డిపోలో వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. డ్రైవర్లు ఉన్నారు, కండక్టర్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, గ్యారేజ్లో మెకానిక్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కాస్త చొరవ తీసుకున్న వెంటబడితే ఈ 290 మంది లేదా 300 కుటుంబాలకి తిరువూరులో ఒక చోట ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి దానికి ఆర్టీసీ కాలనీ అని పేరు పెడదాం. గుంటూరులో గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇటు మంగళగిరి వైపు వచ్చేటప్పుడు రైల్వే ట్రాక్ దాటంగానే ఆ కాలనీ పేరు ఆర్టీసీ కాలనీ. అంటే ఒక 50 సంవత్సరాల క్రితం గుంటూరు బస్ స్టాండ్ లో పనిచేసే వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కోసం అక్కడ ఒక కాలనీ అభివృద్ధి చేయటం,